హాయ్ అండి, నమస్తే. నేను మీ నెల్లూరు సుబ్బుని. నన్నైతే ఒకతను ఒక సమస్యకి సమాధానం చెప్పమని అడగడం జరిగింది. అతను అడిగిన ప్రశ్న ఏంటంటే, అన్న బంతిపూలు ఉన్నాయి కదా, బంతిపూలు పసుపు కలర్ ఉన్నాయి, ఎరుపు కలర్ ఉన్నాయి, ఎందుకని ఆ రెండిటికి ఆ కలర్ ఎలా వచ్చిందని అడిగాడు. అతనికైతే నేను కలర్ గురించి ఈ విధంగా నాకు తెలిసిన సమాధానం చెప్పడం జరిగింది. మామూలుగా మొదట్లో బంతిపూలు కలర్ లేదు, ఎలాంటి కలర్ లేకుండా బంతిపూలు ఉండేది. కానీ ఒకనొకప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ముసలి భార్యాభర్తలు వాళ్ళిద్దరూ ఒక ఎకరా పొలం ఉన్నది. ఆ ఎకరా పొలం దగ్గర గట్టు మీద కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ అరెకరా నేను సాగు చేస్తాను, ఈ అరెకరా నువ్వు సాగు చేయని చెప్పి. అలా అవ్వ ఒక అరెకరా, తాత ఒక అరెకరా సాగు చేయడం మొదలుపెట్టారు. ఆ సాగు చేసే క్రమంలో కలర్ లేనటువంటి బంతి విత్తనాలు చల్లడం జరిగింది. అవ్వ బంతి విత్తనాలు చల్లింది, తాత అరెకరాలు తాత బంతి విత్తనాలు చల్లాడు అనమాట. తర్వాత అవ్వకి ఒక్కాకేసుకునే అలవాటు ఉంది. ఆ గట్టు మీద కూర్చొని ఈ పూలు పూచిందాక ఆ ఒక్కాకేసుకునింది కదా, ఒక్కాకంతా ఊస్తుంది అరెకరాలు. అప్పుడు ఆ పక్కంతా ఎర్ర బంతి పూలు వచ్చాయి. తాతకి మోసం అయిందనమాట. సరే ఈ ఎర్రకరాలో పని కానిచ్చేస్తున్నాడు. ఈ పక్క పసుపు బంతి పూలు వచ్చాయి. ఆ విధంగా ఎర్ర బంతి పూలు, పసుపు బంతి పూలు భూమి మీద అవతరించడం జరిగింది. ఇంకా చాలా మంది రకరకాల క్వశ్చన్లు అడుగుతున్నారు. కానీ కొన్ని క్వశ్చన్లకి నా దగ్గర సమాధానం లేదు. దానికి కొంచెం బాగా కొన్ని వేల లక్షల పుస్తకాలు చదివినటువంటి వాళ్ళు మాత్రమే చెప్పగలరు. నేనేదో కొద్ది పుస్తకాలు మాత్రం చదివాను కాబట్టి బంతిపూల గురించి, వాటి కలర్ల గురించి చెప్పడం జరిగింది.